నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షన్ బ్లాగ్స్. నాకు గత 2-3 రోజుల నుండి ఒక న్యూస్ చూస్తున్నాను. అంటే మామూలుగా అర్నింగ్ గురించి అయితే చెప్తా, కాకపోతే ఆ న్యూస్ వింటుంటే ఎట్లా ఉంది. అది పుణేలో అయింది అనుకుంటా, అందరూ ఆల్రెడీ మీరు వింటున్నారు అనుకుంటా. అతను బెయిల్ పైన రిలీజ్ అయిపోయింది అంటనా, బెయిల్ కూడా వచ్చేసిందంట అతనికి. మళ్ళా మన దగ్గర మళ్ళీ ట్రాఫిక్ రూల్స్ ఇట్లున్నాయా, మళ్ళీ గొప్పలకు ఒక రూలు, పేదలకు ఒక రూలా నాకు అర్థం అవ్వట్లేదు. కాకపోతే అట్లా ఉండరు, కాకపోతే అట్లా ఎట్లా వచ్చిందో బెయిల్ నాకు అర్థం అవ్వట్లేదు. వితిన్ 15 అవర్స్లో వచ్చిందని చెప్తారు. మళ్ళీ ఇట్లా ఉంటే ఇక పైసున్న వాళ్ళదే అదేమంటారన్నా, పైసున్న వాళ్ళకే న్యాయం జరుగుతుంది, పైసలు లేని వాళ్ళకి న్యాయం జరగదు అనిపిస్తుంది. అంతే, పైసకు ఉండే వాల్యూ మనిషికి లేదనిపిస్తుంది. అంతే. ఆ రెండు పణాలు ఏందో కానీ ఆయన కొట్టిరు అక్కడ సాక్ష్యం కూడా ఉంది. అని వితిన్ 15 అవర్స్లో వదిలిపెట్టారంట. ఇది మన ఇండియాలో నడుస్తుంది, ఇది సిచ్యువేషన్. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నడుస్తున్నాయి. ఇట్లాంటి అంటే జస్టిస్ ఇట్లుంటే ఇంకా ముంగట కూడా చాలా ఉంటుంది అన్న. ఇది ఇంకా మేబీ దాంట్లో ఒక 10% బయటపడ్డది, ఇంకా చాలా జరుగుతున్నాయి అట్లా చేతులలో అయిపోతున్నాయి. ఇంకా ఏమవుతుందో ఏమో తెలియదు. కానీ దీనిపైన మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎంత పాసిబుల్ ఉంటే అంత పాసిబుల్ దీన్ని షేర్ చేయండి ఎవరికైనా. అంటే ఈ న్యూస్ షేర్, మీ దగ్గర న్యూస్ ఉంటే మాత్రం షేర్ చేయండి పెద్దల దాకా పోయేంతవరకు. కాకపోతే ఇదైతే చాలా బాధాకరమైన విషయం అన్న. ఎందుకంటే ఒక 2 యాక్సిడెంట్లు, కార్ యాక్సిడెంట్లు ఇద్దరిని చంపిన తర్వాత కూడా వితిన్ 15 అవర్స్లో వెళ్ళిపోయిందంటే అది కూడా ఇండే చెప్పాలంటే సండే రోజు బెయిల్ వచ్చిందంట. అది మన ఇంతవరకు కరెక్ట్గా తెలియదు, కానీ సండే రోజు బెయిల్ వచ్చిందంట. నాకు సండే రోజు కోర్టు ఉన్నాయా అని అది ఆప్షన్ దేవునికి ఎరక. అది అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే మన ఇండియాలో ఎంత కరప్షన్ ఉందో దాన్ని బట్టి అర్థం చేసుకున్నాను. మన ఇండియాలో పైసలు ఇస్తే ఏదైనా చేస్తారు, ఏమైనా చేస్తారు. మనిషి మాత్రం అయితే చచ్చిపోయింది. మేబీ పక్కన ఊళ్ళల్లో పక్కన కంట్రీలలో ఉంటుండొచ్చు, కానీ ఇక్కడైతే లేదు. బేకారంగానే వదిలేసింది. కాకపోతే ఆ న్యూస్ వినేసరికి మైండ్ అదే అవుతున్నా. కరోడ్పతి అంటే పైసా ఎంత ఇచ్చిండొచ్చు, అయినా ఎంత తినిపించిండొచ్చు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది మన కొందరు వల్ల మొత్తం దేశానికి బ్యాడ్ నేమ్ వస్తుంది. అదే ఫారెన్లో అయితే ఇప్పటి బుక్కలు వేసి కొడుతున్నాయని అని ఇవ్వకపోతున్నాయి. మన దగ్గర గాలి లేదు ఉద్దేశం. ఇప్పుడు ఆడు ఏం చేస్తాడు, బయటికి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఉండడాడు ఆడు వితిన్ 15 అవర్స్లోనే ఆయన బెయిల్ వచ్చింది. దాని తర్వాత ఉంటాడు. ఇక్కడ అమెరికా పోతాడో ఇక్కడ ఉంటాడు. రాడు కూడా రాడు, ఇండియా కూడా రాడు. ఇక అది ఇంకా మళ్ళా దీనిపై ఎట్లా చేస్తారో ఏందో నాకైతే అర్థమవుతలేదు. కానీ ఇంటుంటే బాధ ఉందన్న నిజంగా. మనలాంటి వాళ్ళకే మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ, మన మిడిల్ క్లాస్ వాళ్ళకి, మన పూర్ ఫ్యామిలీ కానీ పెద్దోళ్ళకి రూల్స్ ఉంటాయి. అలా రూల్స్ పేరుకే ఉంటాయి. గరీబులకి చెప్తున్నా, మనం గసించుకోవాలి. బెయిల్ కావాలంటే మనం వేళ్ళు పోవాలి, బెయిల్ కావాలంటే. అట్లాంటిది ఆయనకి 15 డేస్లో వచ్చిందంటే, 15 అవర్స్లో వచ్చిందంటే అసలు సూపర్ వాజ్ అయింది. ఇంకా అది కూడా సండే రోజు. సండే రోజు కూడా మన హైకోర్టులు, మన కోర్టులు పనిచేస్తున్నాయంటే గ్రేట్, చాలా గ్రేట్. ఇట్లా పనిచేస్తుంటే, ఇట్లాంటి కేసు సాల్వ్ చేస్తుంటే ఈ పాటికి మన దగ్గర అసలు కేసులో ఉండకపోతున్నా అనిపిస్తుంది. కానీ ఇదొకటి బ్యాడ్ నేమ్ అన్న మన ఇక్కడ అని. దీనికి ఏంటంటే సిస్టమ్, మన లా సిస్టమ్ ఏందో మనకు అర్థమైపోతుంది. దీన్ని బట్టి కఠినంగా రావాలన్న. అదే చెప్తున్నా. ఇప్పుడు నేను ట్రాఫిక్ బండి కూడా నడిపిస్తున్నా కదా, ఇష్టం ఉన్నట్టు నడిపిస్తున్నాను. మళ్ళీ ఎట్లా ఏంది అసలు ఏం లేదు. ఒకడు ఇక్కడ నుంచి ఊరికొస్తాడు, ఒకడు ఆడ కారు ఉన్నా ఇంత గల్లీ అనిపిస్తుంది దాంట్లో కొడుతుంటాడు. ఇంకోటి ఆటో అని అయితే చెప్పొద్దు. ఇక బైకులు అంటారా, ఇక ఇంత గల్లీ ఇంత కనిపించింది అంటే వాళ్ళు గ్రూప్ అని కొట్టేస్తారు అంతే. అది ఇంకోటి బతికిండా సచ్చిందా అని అయితే దానికి అవసరమే లేదు. మరి దరిద్రంగా తయారవుతున్నాను మన ట్రాఫిక్స్ అయితే, రూల్స్ అయితే మరి ఇంత దరిద్రంగా తయారవుతున్నాడు, అంత దరిద్రంగా తయారవుతుంది. ఆ యూటర్న్ చేసుకునేటోడు ఇట్లా పోయి ఇట్లా యూటర్న్ చేస్తాడు. మళ్ళీ ఆయన గురించి మొత్తం ఈ బండ్లన్నీ అయిపోవాలి ఆ రూలు. మళ్ళీ లెఫ్ట్ ఫ్రీ అని చెప్తారు, ఆ లెఫ్ట్ ఫ్రీ పాటించరు. నడుస్తుంది ఇక నడిపించుకుంటారు మన వాళ్ళు అంతే. మనం ఈడనే ఉందాం, మనకి పైకి పోయే అవసరం లేదు. పైకి అంటే ఇక మనం డెవలప్మెంట్ వేసే అవసరం లేదు. ఎప్పుడైతే మన ట్రాఫిక్ రూల్స్ మనం కరెక్ట్ పాటిస్తామో అప్పటిలోపల మనం అప్పటిదాకా మనం ఏం పాటించలేం. ఇక బయటలతో కంపేర్ చేసుకోవద్దు, మనం ఇట్లనే ఉండిపోదాం అంతే. కాకపోతే పిచ్చెక్కుతున్నాను ఆ న్యూస్ ఇండియా నుంచి నిజంగా. పాపం అట్లా అయిపోయింది. మొత్తం కరప్షన్ ఎన్ని రోజులు ఇట్లా. సరే ఇదైతే అయింది. కాకపోతే అర్నింగ్ అయితే ఫుల్ ఎండ్ ఉండేనా, ఫుల్ ఎండ్ ఉండే. దమాక్ ఖరాబ్ అవుతుంది ఎండలో. పెట్రోల్ అయితే గట ఇక్కడ నేను సికింద్రాబాద్ స్టేషన్లో బుకింగ్ తీసుకున్నాను 600 అని చెప్పి. సికింద్రాబాద్ మియాపూర్. అసలు ఇంతకుముందు నాకు ఎక్స్పీరియన్స్ అయింది అది.
మళ్ళీ పైసలకు ఆశపడి తీసుకున్నా మళ్ళీ అదే దెబ్బ పడ్డదన్న. ట్రాఫిక్ జామ్, మొత్తం ట్రాఫిక్ జామ్. ఇక్కడ మామూలుగా మన ప్యారడైజ్ దగ్గర ఎక్కువ అయింది, మళ్ళీ బాల్నగర్ దగ్గర, మళ్ళీ ఇంకోటి ఏమంటారా కుక్కట్పల్లి నుంచి వస్తారు కదా ఆ రూట్లన్నీ మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్, మొత్తం దాంట్లో పోయింది పెట్రోల్ అంతా. కాకపోతే అర్నింగ్ మాత్రం ఇలా కొద్దిగా అయిందన్న. చేద్దాం అనుకున్నా కానీ పెట్రోల్ కొట్టుకుంటున్నాయి, పాయింట్ దగ్గర కొట్టుకుంటే ఇక చేయబుద్ది కాదు నాకు. అది దమా ఖరాబ్ చేసి అదన్నా మొత్తం పెట్రోల్ అయితే మొత్తం పోయింది. కాకపోతే 2000 కొట్టినా అంటుకుంటా అంతే. చెప్తాను తక్కువ చాలా అయిపోయింది. అక్కడ జామ్ అయిపోయింది, మళ్ళీ అక్కడ నుంచి వచ్చినప్పుడు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. 2-3 దగ్గర జామ్ అయిందన్న. ఇంకొక్కడ జామ్ అయింది మెహందీపట్నం దగ్గర అనుకుంటా. మెహందీపట్నం వచ్చేటప్పుడు గచ్చిబౌలి నుంచి పికప్ తీసుకున్నా, ఇక్కడ అత్తాపూర్ సైడ్ అనుకుంటా. అక్కడ వచ్చేటప్పుడు ఎక్కడ నుంచి నియర్ బై ఫ్లైఓవర్ దిగిన తర్వాత మొత్తం జామ్. ఇంకా మెహందీపట్నం అక్కడ ఇంకా లోపల జామ్ ఉంది, యూటర్న్ చేసుకుని వస్తాం. అదంతా అట్లా కాదని చెప్పి ఈ లంగరోజు ఫస్ట్ వస్తుంది చేతి గుర్తుంది, అక్కడ నుంచి కొట్టేసిన కథం. మొత్తం జామ్ ఉందన్న. అమ్మ బండి నడిపాలంటే పిచ్చి ఎక్కుతుంది ఆ పెట్రోల్కి, దానికి అసలు సెట్ అవ్వట్లేదు. కాకపోతే సెట్ చేసుకోవాలి అంతే. ఇంకా అది సంగతి. అలా అర్థం అయితే ఓలాలో 1300-1400 ఉందన్న. ఊబర్లో 283 రూపీస్ అంత చూపిస్తా. దాని తర్వాత మళ్ళీ ర్యాపిడోలో 500 అండ్ చేంజ్, దగ్గర ఒక 2000 చిల్లర అయిందన్న అంతే. కాకపోతే చేయాలనిపిస్తుంది కానీ 2 బుకింగ్ కొడితే మనకు 500 వస్తుండే. కానీ ఏందో ఏమో నాకు కరెక్ట్ వర్క్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నాను వేరే దానివల్ల. పెడితే మాత్రం కంపల్సరీ రన్నింగ్ అవుతుంది. ఓకేనా? ప్లీజ్ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జాగ్రత్త నడిపాను నా పనులు మాత్రం ప్లీజ్ అర్థం చేసుకోండి. మనం ఇంకా వెళ్ళిపోతున్నాం కానీ కొట్టుకొని వెళ్ళిపోతున్నాం కానీ ఎన్కోనికి ఏమవుతుంది ఏం లేదు మనం అబ్జర్వ్ చేస్తున్నాం. 2 వీలర్ అంతా అయిపోయింది, కార్లు అంతా అయిపోయినాయి. మనోళ్ళు చక్కగా అండి అని చెప్తలేను, అందరూ అట్లనే తయారైండు. మన బండ్లు లైసెన్స్ ఎట్లా వస్తుంది నాకు అర్థం అవ్వట్లేదు. ఒక రూల్స్ తెలియంది, ఒకటి ఏం తెలియంది, అట్లా ఎట్లా వస్తున్నాయి అర్థం అవ్వదు. ఇది చిన్న గ్యాప్ కనిపిస్తే ఒక 2 డేస్ నాకు. ఇప్పుడు మామూలుగా నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మాసప్ ట్యాంక్ ఉంది కదా, ఫ్లైఓవర్ ఉంది కదా, ఫ్లైఓవర్లో నేనేం చేస్తాను అంటే ఎప్పుడైనా కానీ నేను ఇటు సైడ్ ఉంటాను, రైట్ సైడ్ ఉంటాను. ఎందుకంటే కనీసం 2 వీలర్ అయినా పోవడానికి స్థలం ఉంటుంది అని చెప్పి. ఇలా పొద్దున అన్న సార్ నా బండి ఉంది, కారు ఉంది, ఆ పెద్ద బండి ఉంది, ముంగట ఒక బస్సు ఉంది, అది పోదని తెలుసు, ఆ కారు కూడా తెలుసు పోదని చెప్పి. దాంతోపాటు నాతో పోటీగా ఆ 2 వీలర్ వెళ్ళనిస్తలేడు, వాడు వెళ్తలేడు. ఇక్కడైనా జాయిన్ అవుతుంది. ఇక్కడ జాయిన్ అయితే కనీసం 2 వీలర్ అయినా పోతారుగా. లేదు, అట్లాంటివి ఏం లేవు మనకి. మనం అడ్డం పెట్టాలి అంతే. ఎడుగునా ఏమన్నా కానీ అట్లా తయారైపోయాం. సరేనా? ఇక ఇంత చెప్పినా తక్కువనే. ఇక వీళ్ళతో మనము చేయలేం. కానీ దయచేసి అంబులెన్స్లో మాత్రం తవ్వేయండి. మిగతా మీరు ఏం చేసుకుంటూ చేసుకోగానే అంబులెన్స్లో మాత్రం రస్తాయండి. సరేనా? ప్లీజ్ వీడియో వస్తాయి లైక్ అని చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోండి. సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసుకుని ఇట్లనే ఉండండి. ఓకేనా? దయచేసి అంబులెన్స్ మాత్రం దారి ఇవ్వండి, స్లోగా నడిపండి బండి. మీకు ప్రస్తుతాలు చెప్తున్నాం, అర్నింగ్ ముఖ్యం కాదు, స్లోగా నడిపండి బండి అని చెప్పి ప్లీజ్.